ఈ కుర్రాడి పేరు సాయి కుమార్. ఊరు కర్నూలు. సరోజ స్వామిచంద్ర కుమారుడైన సాయి కుమార్ కు పుట్టుకతోనే చెవుడు మూగ. ఆ నిజం వైద్యుల నోటి వెంట వినగానే తల్లిదండ్రులు కుమిలిపోయారు. బార్బర్ వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించే స్వామిచంద్ర అందిన చోటల్లా అప్పు తీసుకొచ్చి ఎలాగైనా తన బిడ్డతో మాట వచ్చేలా చేయాలని, వినికిడి శక్తి రప్పించాలని ఎంతో మంది డాక్టర్లకు చూపించాడు. కానీ ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. నవమాసాలు మోసి కన్నబిడ్డ నోటితో అమ్మా అని పిలిపించుకోలేక ఆ తల్లి పడిన వేదన అంతా ఇంత కాదు. తన ముందు జరుగుతున్నవేవి వినపడక, తన బాధను నోటితో చెప్పలేక ఆ పసిప్రాణం నలిగిపోతున్నా సైగలతో వివరించడం తప్ప వైద్యం చేయించలేని దుస్థితి. పిల్లవాడు చూస్తే బాగున్నాడు, మీ అబ్బాయి మాటలు రావా అని చాలా ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళు. బాబుని చూసి బాధ కలిగేది నాకు. అందరూ ఆడుకుంటుంటే బాబు విని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోలేకపోయేవాడు. నాకు మటుకు చాలా బాధ కలిగేది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పాలకుడి నిర్ణయం ఈ కుటుంబ ఆవేదనను తీర్చింది. ఒక మహానేత సంతకం సాయి కుమార్ జీవితానికి కొండంత ఆసరాగా నిలిచింది. 12 సంవత్సరాల వయసులోపు పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఆపరేషన్ చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి విడుదల చేసిన జీవో వీరి ఆశలకు శ్వాసగా మారింది. ఈ రోజు మా బాబు పుట్టుకతోనే మూగవాడనే ఒక భావన మాలో లేకుండా పోయింది. ఈ రోజు మా బాబు కూడా అందరిలాగా మాట్లాడుతున్నాడు, అందరిలాగే స్కూల్కి వెళ్తున్నాడు. ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మేము 2006లో ఆరోగ్యశ్రీ లేదని ఒక బాధ కలిగి అపోలో ENT హాస్పిటల్ వారిని కలిసాము. కాకపోతే వారు 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన పథకం వల్ల 2009 జనవరి 28 జీవో అయితే ఇవ్వడం జరిగింది. ఈ జీవో ఇచ్చినందువల్ల మా బాబు ఈ రోజు అన్ని మాట్లాడుతున్నాడు, వినగలుగుతున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు. 12 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రికగా పిలుచుకునే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశారు. నిరుపేదకు కూడా రాజవైద్యం అందాలనే లక్ష్యంతో వైఎస్ చేసిన ఒక సంతకం ఈ నిరుపేద కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది. తోటివాళ్లు మాటలు వినిపించటం, తాను మాట్లాడగలగడం, ఈ రెండూ కూడా సాయి కుమార్ కు పునర్జన్మలా అనిపించాయి. నా పేరు సాయి కుమార్. నేను 10వ తరగతి చదువుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మాటలు రావు. ఆరోగ్యశ్రీ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ కోర్టు ఇవ్వండి మాటలు వస్తున్నాయి. 2009 ఫిబ్రవరి 9 ఆపరేషన్ చేసినారు. నాకు మాటలు వస్తున్నాయి. ఇక జీవితంలో మాటలు రావనుకున్న బిడ్డ కళ్ల ముందు మాట్లాడుతుంటే, పిలిస్తే పలుకుతుంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. అప్పటి వరకు అమ్మా అనే పిలుపు కోసం ఎదురు చూసిన ఆ తల్లి హృదయం బిడ్డ నోటి వెంట ఆ పిలుపు వినగానే ఉప్పొంగిపోయింది. ఈ అబ్బాయికి ఎక్కడ డాక్టర్ చూపించినా గానీ మాటలు రావు అని చెప్పేసినారు. చాలా బాధ కలిగింది. తిరగని డాక్టర్ అంటూ లేడు. ENT హాస్పిటల్ కి వెళ్లి చూపించాము. ఈ అబ్బాయికి ఆపరేషన్ చేస్తే మాటలు వస్తుందని చెప్పారు. కానీ ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పారు. అంత డబ్బు మా దగ్గర లేదు అని చెప్పేసి రాజశేఖర రెడ్డిని కలిసాము. ఆయన దయ వల్ల మాకు ఆ ఆపరేషన్ కి సరిపోయే డబ్బులు ఆరోగ్యశ్రీ ద్వారా అందాయి. మా అబ్బాయికి ఆపరేషన్ చేసిన ద్వారా ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాడు. సాయి కుమార్ ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాడు. అందరి పిల్లల్లాగానే చక్కగా మాట్లాడుతున్నాడు. అందరితో కలిసి ఆడుకుంటున్నాడు. అంతేకాదు, క్లాస్ రూమ్ లో టీచర్ తన కోసం ఎలాంటి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టనవసరం లేకుండానే పాఠాలు అర్థం చేసుకుంటున్నాడు. బాగా సాయి అన్ని ప్రాబ్లమ్స్ చేయగలుగుతాడు. అందరి పిల్లల్లాగానే చదవగలుగుతాడు. అబ్బాయి ఏదైనా సరే హోంవర్క్ ఇచ్చినా సరే డైలీ ఏదైనా వర్క్ కంప్లీట్ గా చేయగలుగుతాడు. అందరి పిల్లల్లాగా సపరేట్ గా ఏమో మామూలుగా డఫ్ అండ్ డమ్ పిల్లల్లాగా సపరేట్ గా కోచింగ్ అన్ని క్లాస్ రూమ్ లో ఏం చెప్పినా, కోచింగ్ లో ఏమి ఇచ్చినా, మ్యాథ్స్ కోచింగ్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ చెప్పినా గానీ అన్ని గానీ క్యాచ్ చేసేసి ఎవ్రీడే హోంవర్క్ చేయగలుగుతాడు. తనకు ఇంత గొప్ప వరాన్ని ప్రసాదించిన వైఎస్ఆర్ అంటే సాయి కుమార్ కు ఎంతో ఇష్టం. వైఎస్ తాత వల్లే తాను మాట్లాడుతున్నానని చెబుతాడు. అంతేకాదు, తనకొక లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్నాడు. అదేమిటో మీరే చూడండి. ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయవలన నాకు మాటలు వస్తున్నాయి. నేను స్కూల్కి వెళ్తున్నాను, నేను చదువుకుంటున్నాను. నేను పెద్దగానాక డాక్టర్ బాగా చదువుకొని డాక్టర్ అవుతాను.
నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పరితపించిన వైఎస్ సంతకంతో కొత్త ఊపిరి పోసుకున్న కొన్ని లక్షల జీవితాల్లో సాయి కుమార్ ఒకడు. ఆయన వెలుగులు నింపిన ఎన్నో గడపల్లో ఇదొకటి.